ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే కుకింగ్ వీడియో అన్నమాట. కుకింగ్ వీడియో వచ్చేసి ఈరోజు గోంగూర చికెన్ కర్రీ ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూసుకుందాం. అది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, నార్మల్గా ఎప్పుడు చేసుకున్నట్టే. దానికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 to 4 స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక 2 యాలకులు, ఒక అనాస పువ్వు ముక్క, ఒక దాల్చిన చెక్క, ఒక 2 బిర్యానీ ఆకు వేసుకొని మనం బాగా వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి ఫ్రై అవుతున్న తర్వాత అందులో మనం ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అవి వేగించుకొని నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. అవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతున్న గ్యాప్లో మనం పక్కన ఏం చేయాలంటే గోంగూరని చక్కగా వాష్ చేసుకొని ఒక సిల్వర్ మన దగ్గర కళాయి లాంటిది ఏదైనా ఉంటే అందులో వేసుకొని గోంగూరని ఉడకబెట్టుకోవాలండి. గోంగూరలో వాటర్ అనేది ఏవి యాడ్ చేయకూడదు. డైరెక్ట్గా గోంగూరని వాష్ చేసుకొని అందులో పెట్టేసి ఒక 3 to 4 చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. అందులో అది బాగా మగ్గిపోయినంత వరకు మనం గోంగూరని ఉడికించుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి. ఇక్కడ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక టమాటో, చిన్న సైజ్ టమాటోని పొడుగ్గా కట్ చేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా అందులో యాడ్ చేసుకోవాలి. అవి బాగా వేయించుకోవాలండి. టమాటా మొత్తం మగ్గిపోయినంత వరకు కూడా మనం ఆనియన్ అండ్ టమాటోని వేయించుకోవాలి. అందులో ఒక స్పూన్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకునేది అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి మనం చికెన్ కోసం ముందు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. చికెన్ ఆల్రెడీ అందరికీ తెలిసిందే. కొంచెం బాగా వాష్ చేసుకొని అందులో తగినంత సాల్ట్, మన టేస్ట్ తగ్గట్టు కారం, తర్వాత ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా కలిపి ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. అంతే. ఇందులో పెరుగు అవేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మ్యారినేషన్ అంటే గోంగూర చికెన్ కాబట్టి ఆల్రెడీ మనం గోంగూర పుల్లగా ఉంటుంది. ఆల్రెడీ ఒక టమాటో కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో మనం ఇంకా పెరుగు అదే అవసరం లేదు, వేయాల్సిన అవసరం లేదు. నార్మల్ చికెన్ కర్రీస్ అనుకోండి పెరుగు, నిమ్మరసం ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం. అదే ముందుగా చెప్పాను కదండి, మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది డైరెక్ట్గా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మనం ఒక 5 to 7 minutes అనేది అలా వదిలేసేయాలండి చికెన్ని. ఇందులో మనం ప్రజెంట్ ఇప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయము. ఆనియన్ ఫ్లేవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ ఇదంతా కూడా దానికి పట్టినంత వరకు మనం మూత పెట్టేసి వదిలేయాలి చికెన్ని. ఒక 7 minutes తర్వాత ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ఈలోపు చూసారా మనం ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయలేదు. గోంగూరలో వాటర్ చూసారు ఎలా వస్తుందో. సో వాటర్ యాడ్ చేస్తే మనకి పులుపుతనం పోతుంది. చాలామంది వాటర్ యాడ్ చేసేస్తారు. వాటర్ యాడ్ చేయకుండా దానంతలతే అలా మగ్గిపోవాలి. ఇంకా కొంచెం అవ్వాలండి. ఇంకా వాటర్ అంతా కూడా ఇంకిపోయి చక్కగా పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది. అది కూడా చూపిస్తాను. ఇప్పుడు 7 minutes అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూపిస్తాను చూడండి. ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా చికెన్లో నుండి. ఇలా సపరేట్ అయినప్పుడు మనం మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని ఇంకా టేస్ట్ ఒకసారి చూసుకొని సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని మనం కావాలంటే సాల్ట్ లేదా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను కొంచెం కారం, చిల్లీ పౌడర్ అనేది తక్కువే వేసాను. పచ్చిమిరపకాయలు వేసాము. ఆల్రెడీ గోంగూరలో కూడా మనం పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకున్నాం కదా, పిల్లలు తింటారు కాబట్టి కారం ఎక్కువ అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 to 3 minutes ఇంకొంచెం మగ్గించాలి. ఇప్పుడు చూసారా గోంగూర బాగా మెత్తగా అయిపోయింది.
ఇంకా నేను ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదు. నెక్స్ట్ నేనే మిక్సీ పట్టలేదు. అది మొత్తం అదే మ్యాష్ చేసేసుకోవాలి. మనం గరిటతో మ్యాష్ అయిపోతుంది. ఇలా అంటే మ్యాష్ అయిపోద్ది అన్నమాట. అలా అయినంత వరకు మనం స్టవ్ మీద పెట్టి బాగా తిప్పుతూ ఉండాలి. మరొక 2 నిమిషాలు అయింది కదా. 2 నిమిషాల తర్వాత మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అన్నమాట చికెన్ నుంచి. ఇప్పుడు మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి చికెన్లో. ఇప్పుడు వరకు మనం వాటర్ అనేది యాడ్ చేయలేదు. చూసారా, మనం ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూసేటప్పటికి దాంట్లో చికెన్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా మనకి రిలీజ్ అయిపోతూ ఉంటుంది. ఆయిల్ సపరేట్ అవుతుంది. ఈ టైంలో మనం కర్రీకి సరిపడినంత వాటర్, అంటే మనం గ్రేవీ కన్సిస్టెన్సీ చేసుకుందాం అనుకుంటున్నామా లేదా ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నామా, గోంగూర చికెన్ ఫ్రై కర్రీ అనేది ఈ వాటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంచెం వాటర్ ఎక్కువైతే థిక్నెస్ ఎక్కువ వస్తుంది. సో అది కర్రీ అవుతుంది అన్నమాట. లేదు చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకొని మనం బాగా ఫ్రై చేయించుకొని తర్వాత మనం గోంగూర మిక్స్ చేసుకుంటే అది గోంగూర చికెన్ ఫ్రై అవుతుంది. అంతే, అంతకుమించి ఇంకేం లేదండి. సో ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కాబట్టి ఆ వాటర్ అంతా కూడా మనం చికెన్లో బాగా మిక్స్ చేసుకొని మసాలా మొత్తం వాటర్కి చికెన్కి కలిపి సపరేట్ చేసి మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మన కన్సిస్టెన్సీ బట్టి వేసుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 to 12 మినిట్స్ అది అలా బాయిల్ చేయాలండి. బాయిల్ అవ్వాలి అంటే మనం చికెన్ని వాటర్ సహాయంతో ఉడికిస్తున్నాం అన్నమాట. ఒక 10 నిమిషాల తర్వాత చూసారా, వాటర్ అంతా కూడా మనకి తగ్గుతూ వస్తుంది. అంటే గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గర పడుతుంది. మీకు దగ్గర నుంచి కూడా చూపించాను కదా, వాటర్ చికెన్లోంచి వాటర్ అనేది మనకి ఇంకుతూ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఏంటి ఇంత వాటరీగా ఉంది అని అనుకోని అవసరం లేదు. మనం వాటర్ కొంచెం ఎక్కువ వేయడానికి రీజన్ ఏంటంటే గోంగూర యాడ్ చేస్తాం కాబట్టి మనకు ఆ పల్చంతనం ఉండాలి వాటర్. నార్మల్ చికెన్ కర్రీ అనుకోండి, మనకి ఇంకొంచెం థిక్నెస్ దగ్గరికి అవ్వాలన్నమాట. ఈ స్టేజ్లో మనం చికెన్ ఉడికిందా లేదా చూసుకొని గోంగూరని యాడ్ చేసుకోవాలి. గోంగూర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ అంతటికి కూడా గోంగూర మిక్స్ అయినట్టుగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. గోంగూర సరిపోలేదేంటి అన్న ఫీలింగ్ వస్తుంది. కాదండి, ఎక్కువ గోంగూర అయితే మాత్రం ఉంటే అంత టేస్ట్ ఉండదు. గోంగూర టేస్ట్ తెలియాలి, చికెన్ టేస్ట్ తెలియాలంటే మనం 1:2 రేషియోలో చేసుకోవాలన్నమాట. అలా అయితేనే మనకి గోంగూర ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. చికెన్ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తూ ఉంటుంది. మనకి బాయిల్ అయ్యి ఉడికే కొద్దీ మనకి గోంగూర నుంచి టేస్ట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. చూసారా, ఫస్ట్కి ఇప్పటికి కలుపుతున్న కొద్దీ మనకి కలర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇదే స్టేజ్లో మనం ఆ గోంగూర ఉడకబెట్టిన బాణీ ఉంటుంది కదా, అందులో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ కూడా ఇందులో మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం మనకి ఇంకా థిక్నెస్ అయిపోతుంది, కర్రీ గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టేసి ఉడికించాలండి. గోంగూర యాడ్ చేసిన తర్వాత కర్రీ మొత్తం సిమ్లో పెట్టేయాలి. స్లో కుక్ చేయాలన్నమాట. పులుపుతో కూడిన కర్రీస్ ఏవైనా కూడా స్లో కుక్ చేయాలి. ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. ధనియాల పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ధనియాల పౌడర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కూడా మనం కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాక మనం ఇంకా మూత పెట్టేసి మరొక 5 to 7 మినిట్స్, అంటే ఓవరాల్గా మనం చికెన్ కుక్ చేయడానికి 20 to 25 మినిట్స్ ఈజీగా పట్టేస్తుంది, లేదా 30 మినిట్స్ అయినా పడుతుందండి. సో ఇంకొక 7 to 10 మినిట్స్ మనం ఉడికించుకోవాలి. అది కూడా సిమ్లో పెట్టి ఉడికించాలండి. సిమ్లో పెట్టి ఉడికించుకొని మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గర పడుతుంది అన్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ చూసుకొని మూత పెట్టేయాలి. సఫిషియెంట్ అమౌంట్ వాటర్ లేదంటే మనం స్లో కుక్ చేసినా కూడా అడుగు పెట్టేస్తుంది, గుర్తుపెట్టుకోండి. వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేస్తే మనకి కమ్మగా ఉండే గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి.
మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీ ఒక లైక్ కానీ ఒక షేర్ కానీ ఒక సబ్స్క్రైబ్ చేసినట్టయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా ఈ వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్గా కూడా ఉంటుంది. మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక 5 to 7 minutes అయిన తర్వాత కొంచెం దగ్గర పడుతుందండి. ఈ కర్రీ ఇంకొంచెం దగ్గర పడాలి. కొంచెం వాటరీగా ఉంది కదా, ఇంకొంచెం మనం థిక్నెస్గా అవ్వాలి అనుకుంటే దించేసుకోవచ్చు. సరిపోతుంది అనుకుంటే ఆపేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకా మనం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలాగా మనం మిక్స్ చేస్తున్న కొద్దీ మనం గోంగూర అనేది దగ్గర పడుతూ ఉంటుంది కర్రీ. ఇక్కడ మా పాప అయితే అస్సలు ఆగట్లేదండి. నాకు కొంచెం కావాలి అని అడుగుతూ ఉంటుంది. సో తన కోసం ఒక చిన్న ప్లేట్లో వేసి ఇచ్చేసాను. నేను అలా కలుపుతూ ఉంటుండగా మనకి కర్రీ అనేది గ్రేవీ థిక్నెస్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నేను కొంచెం సీజనింగ్ టెస్ట్ చేసుకున్నాను. సాల్ట్ అది గోంగూర యాడ్ చేసిన తర్వాత కొంచెం లెవెల్ చేయాలి కదా సాల్ట్ అనేది, కానీ నాకు సరిపోయింది. మేము కొంచెం సాల్ట్ తక్కువనే తింటాం. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 1 minute 1.5 minutes ఉంచి మళ్ళీ ఒకసారి పైకి కిందకి మిక్స్ చేసుకున్నాను. ఇంకా పర్ఫెక్ట్గా ఇప్పుడు నాకు కన్సిస్టెన్సీ సరిపోయింది. కొంచెం చల్లారితే ఎలాగో దగ్గర పడిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఆఫ్ చేసేసుకొని పర్ఫెక్ట్లీ కుక్డ్ గోంగూర చికెన్ కర్రీ బిర్యానీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే మనం మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 minutes 10 minutes అలా వదిలేయాలి. వదిలేస్తేనే ఆ ఫ్లేవర్ అంతా బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.